ఏయ్ వదిలేదా? ఎందుకే ఇలా కింద పడేశావు? అది అనుకోకుండా చేయి తగిలింది బామ్మగారు. అనుకోకుండా తగలడం కాదు, నువ్వే కావాలని పడేశావు. కాంపిటీషన్లో ఓడిపోయినంత మాత్రాన ఇలా చేయడం కరెక్ట్ కాదమ్మా. నీకు టాలెంట్ ఉంటే నువ్వే గెలిచేదానివి కదా. అయినా తను నీ అక్క. ఆనందాన్ని పంచుకోవడం మానేసి ఇవేం పనులమ్మా? ఏంటండి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు? అనుకోకుండా తగిలిందని చెప్తోంది కదా. అదే అడుగుతున్నానే, అంత కళ్ళు నెత్తి మీద పెట్టుకుని ఎందుకు నడవాలని? కళ్ళు నెత్తి మీద నీకున్నాయేమో, నాకు లేవు. అక్షిత, నానమ్మతో ఇలాగేనా మాట్లాడేది? బామ్మతోనే కాదు, నీతో కూడా ఇలాగే మాట్లాడతాను. నా తప్పు లేదు అని చెప్తే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కావాలనే కింద పడేశాను. ఏంటిప్పుడు? మీరేమైనా చేయగలరా? ఆ ముసలావిడేమైనా చేయగలదా? పెద్దరికం పెట్టుకుని పెత్తనం చేయాలంటే నా దగ్గర చల్లదు. మీ హద్దుల్లో మీరుండండి. అక్షిత, ఏంటే నన్నే కొడతావా? ఎక్కువ మాట్లాడితే మళ్ళీ కొడతాను. ఏం మాట్లాడుతున్నావే? ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ ఇంటి పెద్ద బామ్మగారిని పట్టుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? కళ్ళు నెత్తి మీదకి వచ్చాయంటావా? మరి ఆవిడ మాట్లాడింది ఏమన్నా బాగుందా? ఆవిడలా మాట్లాడటం కరెక్ట్, నేనిలా మాట్లాడటం తప్పా? తప్పే తప్పే. మా నాన్నమ్మ మాటకి మా మమ్మీ ఎదురు చెప్పదు. నువ్వెంత? నీ అజాగ్రత్త వల్లే కదా కింద పడిపోయింది, కాబట్టి నీ తప్పే. అనుకోకుండా జరిగితే పెద్ద ఆవిడ ఒక మాట అంది. సారీ అండి, అనుకోకుండా జరిగింది, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటానని మంచిగా చెప్పడం పోయి అలా మాట్లాడతావా? చదువుకున్న సంస్కారం ఏమైంది? మర్యాదగా బామ్మగారికి సారీ చెప్పు. చూసారా ఆంటీ ఏమంటుందో? అది నేను బామ్మగారికి సారీ చెప్పాలంట. చెప్పాలి. ఆవిడి ఈ ఇంటి పెద్ద. ఆవిడ్ని అవమానించి మాట్లాడితే నన్ను అవమానించి మాట్లాడినట్టే. ఆంటీ, ఇంత చిన్న విషయానికి జరిగింది చిన్న విషయమే, కానీ మాటలు పెద్దవయ్యాయి, హద్దులు దాటాయి. అక్షిత, మర్యాదగా సారీ చెప్పు. ఇక్కడితో అయిపోతుంది, లేదంటే మ్యాటర్ చాలా సీరియస్ అవుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? చెప్పు సారీ. క్షమించండి బామ్మగారు.